కృష్ణాపురం రావడం జరిగింది. సార్ ఒక మాట అన్నారు, మాకవరం మండలం వెళ్తున్నాను నేను పెన్షన్స్కి, నువ్వు ఏ గ్రామం వెళ్తున్నావు అని ఈరోజు అడిగారు. కృష్ణాపురం అని చెప్పాను నేను. అయితే నా సొంత ఊరు వెళ్తున్నావు అన్నారు. నాకు అంటే నేను కృష్ణాపురం రాను, నేను 2 సార్లు వచ్చాను, నేను ఎక్కువ రాలేదు. నాకు కృష్ణాపురం గురించి తెలుసు, కానీ ఎప్పుడు నేను చూడలేదు. విజయ్తో రావడం జరిగింది. అప్పుడు కూడా రోడ్డు అడగడం ఇవన్నీ జరిగాయి. కొన్ని కష్టాలు కూడా చెప్పారు, అదైతే మనం చేయలేమని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటిది ఈరోజు ఇక్కడ ఒకటి, కృష్ణాపురం ఒకటి, అలాగే సీతనగరారు, అలా పోలవరం, అలాగే ఎరకంపేట, ఈ గ్రామాలు అంటే నాకు అన్నీ తెలిసినటువంటి గ్రామాలు. ఇవన్నీ అంటే అయ్యన్న పాత్ర వెన్నుముక లాంటి గ్రామాలు. అలాంటిది ఇది బాగా ఇష్టమైన గ్రామం ఈ కృష్ణాపురం. ఆ మాట అనేసరిగా ఒక మాట అన్నారు. ఇంకో మాట ఏమన్నారంటే, అక్కడ నేను కొన్ని రోడ్లే ఇచ్చాను, ఒక 47 లక్షల వరకే నేను ఇచ్చాను, ఇంకా తదిమే కావాల్సి ఉన్నాయి. నా సొంత గ్రామం కాబట్టి కొంచెం వెనక పెట్టాను కాబట్టి అవన్నీ రాసుకొని వస్తే అవి కూడా నేను కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. ఈ గ్రామం ఎప్పుడు వచ్చినా సరే, నేను విజయ్తో ఒకసారి వచ్చాను, ఇంకొకసారి వేరేగా వచ్చాను. నేను ఇది 3వ సారి రావటం. ఈ గ్రామం గురించి అన్నీ తెలుసు నాకు. ఆ విధంగా మా కుటుంబ సభ్యులాగా ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణాపురం పెద్దలకు, అలాగే రమణ గారికి, తత్మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మున్సిపాలిటీలో మేము కూడా కౌన్సిలర్ చేసిన 3 సంవత్సరాలు 4 నెలలు కూడా మేము ఏం తేలేకపోయాం. ఎప్పుడు మన గవర్నమెంట్ వస్తుందా, మళ్ళీ మన ప్రజలకు ఎప్పుడు న్యాయం చేస్తామని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. అలాగనే మనం 2 సంవత్సరాలు పెట్టించి అక్కడ సీఎం గారు, ఇక్కడ అయ్యన్న పాత్ర గారు గెలవడం మన అదృష్టం. అంటే మీరు మంచి వ్యక్తిని ఎన్నుకొని మళ్ళీ అయ్యన్న పాత్ర గారు మనం తీసుకొచ్చాం మన నియోజకవర్గంలో. ఈ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వెనక్కిపోయింది అభివృద్ధి. అలాంటిది మనం తీసుకొచ్చి అయ్యన్న పాత్ర గారు ఈరోజు 2 సంవత్సరాలకే 242 కోట్లు మన నర్సీపట్నం మున్సిపాలిటీకి ఇచ్చారు. నియోజకవర్గానికి కాదు, మున్సిపాలిటీకి ఇచ్చారు. అలాంటి అంటే ఎప్పుడు చూసినా అభివృద్ధి అభివృద్ధి అని తపంతో ఉన్నటువంటి మనిషి కాబట్టి మన అవసరాలు ఏంటంటే మీరు అడగకుండా తెలుసుకొని రోడ్లు కానీ, కాలువలు కానీ, కల్వర్ట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే రమణ గారు చెప్పారు, ఒక బోర్ గురించి రాజకీయం చేశారంటే నాకు మతిపోయింది, ఆశ్చర్యం అనిపించింది. అంత చిన్న విషయాన్ని కూడా అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. మనం అలాంటి పనేం చెయ్యం. 242 కోట్లు కూడా మున్సిపాలిటీ అంతా 28 వార్డులు కూడా సమానంగా మనం ఇచ్చాం. ఎక్కడైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇచ్చాం, కొంచెం సుఖంగా ఉన్న వార్డులేమో తక్కువ ఇచ్చాం, అంతే తప్ప అటు రాజకీయం చేయలేదు. వాళ్ళకి పార్టీలు ఉన్నాయి తప్ప మనకి పార్టీలు లేవు. మున్సిపాలిటీ అంతా ఒకటే పార్టీ మనకి. మున్సిపాలిటీ అంతా అయిన కొద్దిగా రఘుమాన్, అలాంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఎలక్ట్రికల్ పోల్స్ తెచ్చుకున్నాం, లైట్లు వెలగలిగిన పరిస్థితి మున్సిపాలిటీ ఉంది మనం వచ్చేసరికి. అలాగే లైట్లు వేసుకున్నాం. అలాగే 1075 లైట్లు వేసుకున్నాం, రిపేర్ చేయించుకున్నాం. 700 లైట్లు మనం కొత్తవి తెచ్చుకున్నాం. పోల్స్ 140 పోల్స్ వేసుకున్నాం. డంపింగ్ యార్డ్ ఉంది, అది కూడా చెత్త పేరుకుపోయి ఉంటే ఆ డంపింగ్ యార్డ్ కూడా ఒక 2 కోట్లు పెట్టి జిందాల్ కంపెనీకి అక్కడ ఉన్న చెత్తనంతా తరలించడం జరిగింది. మరి ఇవన్నీ చేసినటువంటి ఘనత అయ్యన్న పాత్ర గారు. వాళ్ళకి ఎప్పుడు కూడా విమర్శించే హక్కు తప్ప అభివృద్ధిలో పోటీ పడే హక్కు లేదు వాళ్ళకి, ఎందుకంటే చేయరు కాబట్టి వాళ్ళకి ఏమి తెలియదు. అందు గురించి మీరందరూ ఒకటే గ్రహించాలి. మీ గురించి అంటే మా కుటుంబ సభ్యులు కాబట్టి మీకు చెప్పనవసరం లేదు. మనం పెన్షన్ చూసాం, 4000 అప్పుడు ఇచ్చినటువంటి 3000 పెన్షన్ 2500, 2500, 2500 పెంచుకుంటా 5 సంవత్సరాలకు 3000 రూపాయలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, నేను వస్తున్నాను, మనం ఎలా గెలుస్తాం, ఈ నెల 2000, రేపు వచ్చినటువంటి మనం వాగ్దానం చేసి 4000, 6000 ఫస్ట్ నెల ఇచ్చేద్దామని అన్నారు. మాట అన్న ప్రకారంగా కరెక్ట్గా ఇచ్చారు. అలాగే సిలిండర్స్ ఉన్నాయి, 3 సిలిండర్స్, దీపం పథకం మీకు తెలిసిందే కదా. సిలిండర్స్ 4 నెలలకి కూడా ఒకటి వస్తుంది, అంటే సంవత్సరానికి 3 సిలిండర్ అన్నారు. అలాగే మాట ప్రకారంగా అవి కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం తల్లికి వందనం కూడా పర్ఫెక్ట్గా పడింది. 2 సంవత్సరాలకి 2 వచ్చాయి. రైతాంగానికి 20,000 పడింది. ఇవన్నీ మీరు మాట అన్న ప్రకారం మనం చేసుకొస్తున్నాం తప్ప అవి కాకుండా అది సంక్షేమం, అది ఇస్తూ మన అభివృద్ధిని ఎక్కడ ఆటంకం లేకుండా చక్కగా చేస్తున్నారు. మీకు నేను చెప్పవలసింది నా సొంత ఇల్లు కాబట్టి మీరు వేరే ఎవరైనా క్వశ్చన్ చేస్తే చేసుకొని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మీ ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం చేసి చూపిస్తున్నాను, ధైర్యంగా చెప్పండి మీరు అందరూ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే ఏదైనా ఈ రోజు తల్లికి వందనం కొంతమందికి ఎవరికైనా పడకపోతే సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇంకా 10 రోజులు 6 రోజులు ఎంతో టైం ఉంది, ఏమైనా తేడా ఉందంటే మార్పించుకొని అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఉంటే, లేకపోతే లేదు, మీ నాయకులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు వర్కులు అడిగారు, అవి నేను లిస్ట్ రాసుకొని వెళ్ళి సార్ చెప్తాను. తప్పనిసరిగా అవి కూడా కొంచెం లేట్ అవుతుంది తప్ప అన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పి నేను మాట్లాడుతున్నాను.